వాస్తవానికి మేము ఈ సమావేశం 2 రోజుల క్రితం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ముందుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఏర్పడిన ఉద్యమం ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈదుముడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టింది కనుక 30 సంవత్సరాల మాదిగల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదే కృతజ్ఞతలు తెలియజేసి తరువాత ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి అనే గ్రామంలో ఏర్పడింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడడానికి ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉంటే ఈ 15% రిజర్వేషన్లను 59 కులాలు అనుభవించాల్సి ఉండగా కేవలం 1-2 కులాలు మాత్రమే అనుభవిస్తూ మిగిలిన కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పని భావించి అప్పుడు పెద్దలు అమ్మ సదాలక్ష్మమ్మ ఆదిజాంబ వృద్ధతే ఫెడరేషన్ పేరు మీద జనాన్ని ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆమె ఇచ్చిన కరపత్రం స్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు సూత్రబద్ధంగా పెట్టుకోబడినటువంటి అంశం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినట్టు తాను రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్లు అన్ని కులాలకి సమానంగా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరిగినట్టని చెప్పని అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆయన ఆశించినటువంటి ఆశయాలను అమలు చేయడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. 94లో ఏర్పడింది. 94 నుంచి 96కి హైదరాబాద్ కేంద్రానికి చేరుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ వేయడం, రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం, 1997లోని 68, 69 జీవోలు తీసి వర్గీకరణ అమలు జరగడం కోసం ప్రయత్నం చేయడం, అదే క్రమంలో మాలలు హైకోర్టును ఆశ్రయించడం, మళ్ళా డివిజన్ బెంచ్ కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడం కోసం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదంతో మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పడంతో అప్పుడు గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 1999 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. 2004లో ఈవి చిన్నయ్య అని మా మాల సోదరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 5న ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదు, 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పని తీర్పునిస్తూ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నాటి నుండి నేటి వరకు 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంత వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మీద ఉండబడినటువంటి అందరూ కూడా పార్లమెంటులో చట్టం కావాలని పోరాటం చేశారు, కానీ సుప్రీంకోర్టు వైపు వెళ్ళలేదు. కానీ సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణ అంశం నిలబడడానికి, వర్గీకరణ అంశం బతికుండడానికి కారణం పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేస్తున్నటువంటి న్యాయ పోరాటం అన్న విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. తత్ఫలితంగా 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది అని తీర్పునివ్వడం, సూచన చేయడం కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని, భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేయడం కోసం
ముందు వరుసలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పని అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పును వెలువడికి ముందే ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. తదనుగుణంగానే షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం, కేబినెట్ కమిటీ వేయడం, ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించడం, కేబినెట్ కమిటీ కూడా మొత్తం కులగణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీల జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేస్తూ నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఈ నెల 4వ తారీఖున ఆమోదం తెలుపుతూ ఎస్సీలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా 3 భాగాలుగా విభజించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దీనికి మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన 30 ఏండ్లుగా ఈ జాతి కోసం శ్రమించిన వాళ్ళంగా, 30 ఏండ్లుగా మాదిగలకి హక్కులు రావాలని, ఆత్మగౌరవం రావాలని చెప్పని బలిదానాలు చేసినట్టు ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళంగా, కేవలం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని సూచన చేస్తే ఆ సూచనను పరిగణలోకి తీసుకొని ఆ తీర్పును గౌరవించి 30 సంవత్సరాల మాదిగల ఆశని, ఆకాంక్షను గుర్తెరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయన పాల్గొనడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి పరోక్షంగా అండగా నిలబడిన విషయాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఎంపీగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా మాదిగ జాతికి మేలు జరగాలని, మాదిగ జాతి అభివృద్ధి కావాలని, మాదిగ జాతికి ముందుకు పోవాలని చెప్పని ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తలాగా, ఒక ఎంఆర్పీఎస్ సానుభూతి పరుడులాగా ఇక్కడ అనేక ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేసినా, అనేక కుట్రలు చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి భారతదేశంలోనే ముందు వరుసలో వర్గీకరణ అమలు చేసిన దగ్గర ఉంటానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోబడినటువంటి ఒక ధీరుడుగా మేము రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తూ ఆయనకి వర్గీకరణకు ఆయన అసెంబ్లీలో చేసినటువంటి చట్టబద్ధతకు మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే 30 సంవత్సరాల పోరాటంలో నాయకత్వంగా అనబడినోళ్ళు, నాయకత్వంగా చెప్పుకోబడినోడు ఆ పార్టీలకి ఈ పార్టీలకి ఎన్నికల సమయంలో మద్దతిచ్చి తర్వాత మోసం చేసిని అని చెప్పని చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని కనీసం 30 సంవత్సరాల మాదిగల పోరాట కళ నెరవేరిందనేటువంటి సంతోషం కూడా ముఖంలో కనపడకుండా తప్పులు ఎతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం, నిజంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అంశంలో ఆయన తీసుకోబడిన నిర్ణయాన్ని ముందు స్వాగతించి శాస్త్రీయబద్ధంగా ఏదన్నా లోపాలుంటే ఆ లోపాలను ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది తప్ప వర్గీకరణకు అన్యాయం జరిగిందని చెప్పని మాదిగలని మోసం చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పని రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నటువంటి నాయకుడికి నేను సవినంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు? భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో చట్టం చేస్తానని చెప్పిన విషయాన్ని మర్చిపోయావా? పార్లమెంట్లో చట్టం చేయకుండా మాదిగలను మోసం చేసినందుకు ఇంకా నువ్వు భారతీయ జనతా పార్టీ కొంగు పట్టుకొని ఎలాడుతున్నావా? భారతీయ జనతా పార్టీ మత ముసుగులో మనుధర్మ కవిగిల్లో నువ్వు కరిగిపోతున్నావా కూడా సందర్భంగా ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంటులో చట్టం చేయకుండా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ. నీకు నిజంగా నీతుంటే, నిజాయితీ ఉంటే, సిగ్గు అనేది ఉంటే, శరం అనేది ఉంటే భారతీయ జనతా పార్టీ నువ్వు నిలదీస దగ్గర ఉండాలి తప్పనిచ్చి మాదిగల ఆకాంక్ష నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శించడం అంటే రేవంత్ రెడ్డి గారు మాలలకు తలొక్కి మాదిగలకు అన్యాయం చేశారని మాట్లాడటం అనేది వర్గీకరణ కళను నెరవేర్చినటువంటి నాయకుడిని అవమానించడం అనే సందర్భం కూడా మేము తెలియజేసుకుంటూ, ఇంకో సందర్భంగా మేము స్పష్టంగా కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీల్లో ఉండబడినటువంటి అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పని కోరుకోబడినటువంటి ఉద్యమ సంస్థ. ఈరోజు ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరించిన విధానం చూసుకుంటే గ్రూప్ 1లో ఇప్పటి వరకు అసలు రిజర్వేషన్ ఫలాలే అందనటువంటి కులాలు, ఇప్పటి వరకు సంచార జాతులుగా ఉండబడినటువంటి కులాలు, ఈ కులాల్లో ప్రధానంగా బేడబుడగ జంగం, ఇలా చూస్తే పప్పు, సంబన్, ముండాల, మహతార్, మాతంగి, మత్తి, మన్నె, మాంగ్, గరిడి, మాంగ్, పంబాల అనే కొన్ని కులాలతో పాటు కొన్నిటిని దాదాపు 15 కులాలను గ్రూప్ 1లో చేర్చి సంచార జాతులుగా ఉండబడినటువంటి వాళ్ళకి గ్రూప్ 1లో వర్గీకరణ అవకాశాలు కల్పించిన సందర్భాన్ని మేము ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే దాదాపు 1,11,710 మంది బేడబుడగ జంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాయకుడు బేడబుడగ జంగాలను
గ్రూప్ 1లో చేర్చడం బాధపడుతూ అందులో పంబాల సామాజిక వర్గాలని మన్నే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అందులో చేర్చారు, వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతాయి అనేది నా బాధ అని చెప్పని ముసలి కన్నీరు గారుస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాం. ఇకపోతే గ్రూప్ 1లో ఉండబడినటువంటి కులాల జనాభా 1,71,625 మందిగా ఇక్కడ కనపడతా ఉంటే వాళ్ళకి 1% రిజర్వేషన్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలతో పాటు కొన్ని కులాలు ఉన్నాయి. ప్రధానంగా మాదిగలు 32,33,642 మంది ఇక్కడ మాదిగలు కనపడతా ఉన్నారు. ఒక్కసారి మళ్ళా గ్రూప్ 3కి వెళ్తే గ్రూప్ సిలో 17,71,682 మంది అక్కడ కనపడతా ఉన్నారు. ఒక్కసారి గమనించుకుంటే వర్గీకరణ చేసినటువంటి తీరుని పరిగణలోకి తీసుకోకుండా వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరిగిందా లేదు వర్గీకరణ సూత్రబద్ధంగా శాస్త్రీయబద్ధంగా జరిగిందా అనేదంటే గమనించకుండా వర్గీకరణను వ్యతిరేకించడం కోసం, వర్గీకరణని చేసినటువంటి నాయకుడిని గౌరవించకుండా, వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఆ వర్గీకరణ లోపాలు కనపడుతున్నాయని చెప్పని ఒకటి పంబాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చక్రపాణి గారినో మన్నే కులానికి సంబంధించినటువంటి గద్దర్ గారినో వేదికగా చూపించి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడటం అనేది చూస్తా ఉంటే అది ఒకసారి హాస్యాస్పదంగా ఉందన్న విషయం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఒక్కసారి జనాభాను చూసుకుంటే మాదిగలు 32 లక్షలు, వీళ్ళకి రావాల్సింది 11% అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే సంతోషం, మాదిగలు 32 లక్షలు, వీళ్ళ 11% రావాలి. మాదిగలు 15 లక్షలు, వాళ్ళకి 4% రావాలి. మరి మిగిలినటువంటి ఉపకులాల సంగతి ఏంది? మరి మిగిలిన ఉపకులాల వాళ్ళకి అంటే మాదిగలు 32 లక్షలు ఉంటే 11% తీసుకుంటే, మాలలు 15 లక్షలుండి 5% తీసుకుంటే, మొత్తం కూడా అంటే 4% తీసుకుంటే 15% రిజర్వేషన్లు మాదిగలు తీసుకుంటే మరి బైండోల సంగతి ఏంది, డక్కలోల సంగతి ఏంది, లేదా బుడగ జంగాల సంగతి ఏంది? ఇక్కడ ఒక కులానికి అన్యాయం జరుగుతుంది, ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఆయనకి మేము సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం. ఉపకులాలకి అన్యాయం జరిగే దగ్గర ఎక్కడుందో ఒకసారి గమనించాలి. ఇక్కడ ఒక్కసారి గ్రూప్ 1లో ఉండబడినటువంటి 1,11,710 మంది చూసుకుంటే ఆ జనాభాని మాదిగ ఉపకులాల జనాభాని చూసుకుంటే మొత్తం కలుపుకుంటే 34,46,200 మంది వస్తా ఉన్నారు. మరి 34,46,200 మందికి వస్తే వీళ్ళకి వచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత? 10%. ఒకటి గ్రూప్ 1లో ఉండబడిన 1%, మాదిగ ఉపకులాలకు వచ్చి 9% చూసుకుంటే 34 లక్షలు ఉండబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్లు అక్కడ కనపడుతున్నట్టున్నాయి. అదేవిధంగా మాలలు 15 లక్షలు, వాళ్ళకి 5% ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను నా పాత్రికేయ పెద్దలకు సవిరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రూప్ సిలో ఉండబడినటువంటిది గ్రూప్ 3లో ఉండబడినటువంటి దాన్ని ఒక్కసారి గమనిస్తే ఒక మాలలు 15 లక్షలు కనపడతా ఉన్నారు. మరి మాలలతో పాటు ఉండబడినటువంటి కులాలు మాలసాలే గాని నేత గాని ఇక్కడ చూసుకుంటా ఉంటే 1,33,072 మంది కనపడుతున్నారు. వాటితో పాటు మిగిలిన కులాలు దాదాపుగా మొత్తంగా కలుపుకుంటే 17,71,682 మంది కనపడతా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆయనకి 15 లక్షలకి 5%, 15 లక్షలు ఉండబడిన మాలలకు 5%, 15 లక్షలు ఉండబడిన మాలలకు 5% అని చెప్పని మాట్లాడుతున్న సందర్భం స్పష్టంగా గమనిస్తున్నాం. ఏదో మసిపూసి మారేడుగా చేసినట్టు మబ్బ పెడుతున్నట్టు ఇక్కడ కనపడతా ఉంది. కానీ గ్రూపు 3లో ఉండబడినటువంటి జనాభా చూసుకుంటే 17,71,682 మంది. అంటే మాదిగ ఉపకులాలైనటువంటి 1% ఇచ్చినటువంటి బుడగ జంగాల జనాభా కలుసుకుంటే 34 లక్షల మంది. అంటే 34 లక్షలు ఉండబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్లు కనపడతా ఉన్నాయి. ఇక్కడ 17 లక్షల మంది ఉండబడిన వాళ్ళకి 17 లక్షల ఉండబడిన వాళ్ళకి 5% రిజర్వేషన్లు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే 15% రిజర్వేషన్ని గ్రూప్ 1లో ఉండబడినటువంటి బుడగ జంగాలతో మిగిలిన కులాల కలిపి 1% ఇస్తే, మిగిలినటువంటి మాదిగ ఉపకులాలకు 9% ఇస్తే, ఈ రెండు కులాల జనాభా కలుపుకుంటే 34 లక్షలుగా చిల్లరగా అక్కడ కనపడతా ఉంది. అదే విధంగా మాల ఉపకులాలను కలుపుకుంటే మాలలు 15 లక్షలుగా చూపిస్తూ మాలలకే 5% ఇచ్చారని చెప్పని మిగిలినటువంటి మాలసాలే నేత గాని కులాలకు సంబంధించినటువంటి 2 లక్షల చిల్లర మంది ప్రజానికాన్ని కలుపుకొని 17 లక్షల చిల్లరుంటే వాడని లెక్క చూపించకుండా మాలలకే కట్టబెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తూ మాదిగలని ప్రభుత్వాన్ని మభ్యపెట్టే ప్రయత్నం, మాదిగలని
మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం మరొకసారి స్పష్టంగా ఇక్కడ ఎవరైతే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొడుతున్నటువంటి దాన్ని ఇక్కడ ఉండబడిన పాత్రికేయ పెద్దలు సవినయంగా ఆలోచించాల్సిందిగా, మీరు కూడా అవసరం అనుకుంటే ప్రభుత్వం చేసినటువంటి కుల గణనానికి సంబంధించినటువంటి లెక్కల్ని ఏ విధంగా A1 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3గా గ్రూపులు చేస్తుందో వాటిని కూడా మీరు అధ్యయనం చేసి చేస్తున్నటువంటి అచెత్త ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రిక్రూట్మెంట్ లో, రాజకీయ రంగంలో, వివిధ రంగాల్లో మాదిగలకు ఉపకులాలకు వస్తున్న వాటాని చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, సదలక్ష్మమ్మ గారు చెప్పింది బట్టి మాదిగల జనాభా ఎంతుందో దాని నిష్పత్తి కంటే చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉందని చెప్పి గమనించిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ వర్గీకరణ కోసం నేను ఒక డాక్యుమెంట్ తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నా. MA అయిపోయిన తర్వాత నా రీసెర్చ్లో భాగంగా ఒక పరిశోధన వ్యాసం రాసేసి వర్గీకరణ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే మీద ఒక వ్యాసం పబ్లిష్ చేయడం జరిగింది. అది ఒక పరిశోధన వ్యాసం. దాన్ని జస్టిస్ రాజు కమిషన్ గారికి ఇచ్చాను నేను. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన గ్రౌండ్స్ ఆధారంగానే జస్టిస్ రాజు గారు SC వర్గీకరణ 4 గ్రూపులకు చేస్తూ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అది కొట్టుడు పోయిన తర్వాత, ఆ చట్టం కొట్టుడు పోయిన తర్వాత ఉషా మెహ్రా కమిషన్కి అదే నివేదికని ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ నేను రాసిచ్చినది దాదాపు వచ్చింది. ఇది ఒక విద్యార్థిగా, మాదిగ కులానికి చెందిన వాడిగా, వాస్తవాలను అర్థం చేసుకున్న వాడిగా అధ్యయనం చేసిన నివేదిక. అయితే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. నేను చాలా వరకు మాట్లాడినప్పుడు ఏమంటానంటే, ఎన్నికల రాజకీయాల స్పీచ్ ఇవ్వటం అనేది సరైనది కాదు. మన స్పీచ్ శాస్త్రీయంగా ఉండాలని నేను గట్టిగా నమ్మేవాడిని. అయితే ముందుగా నేను చాలా సంతోషించిన సంఘటన, గత 40 సంవత్సరాల SC వర్గీకరణ ఉద్యమంలో సుప్రీంకోర్టులో August 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూసి నేను చాలా సంతోషపడ్డాను.